ఫ్రెండ్స్, మీరైతే తమిళలో చూసుంటారు. మనం వచ్చేసి ఈరోజు ద్వారపూర్ నుంచి పూరి దాకా తిరుపతి పూరి ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17480. చాలా హిస్టరీ అయితే ఉంది ఈ ట్రైన్కి. చాలా ఓపిక ఉండాలి ఈ ట్రైన్లో జర్నీ చేయాలంటే. ప్రస్తుతానికి మనం ద్వారపూర్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అయితే ఉన్నాం. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ద్వారపూర్ రైల్వే స్టేషన్ లోపలికి రాగానే మనం వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేస్తాం. ఈ ద్వారపూర్ రైల్వే స్టేషన్లో టోటల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. 17480 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇచ్చారు. వెనకాల వచ్చేసి ఏపీ ఎక్స్ప్రెస్ ఫలక్నామా అయితే ఉన్నాయి. ఇక్కడ ఓవర్టేక్ పడుతుంది అనుకున్నాను, కానీ మన ట్రైన్ అయితే లక్కీగా 1కి అయితే ఇచ్చారు. మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. సో లోకో అయితే వ్యాప్ 4లా ఉంది. వ్యాప్ 4 లోకోమోటివ్ కవచ్ ఫిటెడ్ బీసెడ్ఏ వ్యాప్ 4 అనమాట. ఈరోజు ఈ లోకో మనకి విశాఖపట్నం దాకానే వస్తుంది. విశాఖపట్నంలో మనకు లోకో రివర్సల్ ఉంటుంది కదా, సో అక్కడ వేరే లోకో అయితే వేస్తారు. చూద్దాం ఏ లోకో వేస్తారో విశాఖపట్నం దగ్గర. ఈ ట్రైన్ అయితే ఇంకా ఐసీఎఫ్ కోచెస్తోనే రన్ అవుతుంది. ఎల్హెచ్బి కోచెస్కి అయితే ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు. మన కోచ్ వచ్చేసి B2 అనమాట. ఈ కోచ్ అనుకుంటా. ఈ ద్వారపూర్ రైల్వే స్టేషన్లో కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ అయితే లేవు, అందుకే ట్రైన్ ముందుకు వెళ్ళిపోతుంది. మనం కూడా త్వరగా ముందుకు వెళ్ళిపోవాలి మన కోచ్ లోపలికి. మొత్తానికి మన కోచ్లోకి అయితే వచ్చాం. నాకు వచ్చేసి మిడిల్ బర్త్ అయితే వచ్చింది. నేను మిడిల్ బర్త్లో అయితే పడుకున్నాను, కింద లగేజ్ అయితే పెట్టేసి. సో నేనైతే రేపు మార్నింగ్ అయితే లెగిసి అక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ట్రైన్ అయితే మొత్తం లగేజ్ అవన్నీ సర్దుకునే లోప అనపర్తి కూడా దాటేసింది. సో ఇంకా రేపు కంటిన్యూ చేద్దాం. చలో స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోదాం. సో నైట్ మనం చాలా రైల్వే స్టేషన్స్ని అయితే స్కిప్ చేసుకుంటూ ఇప్పుడు విశాఖపట్నంకి అయితే వచ్చాం. సో రాత్రి జరిగింది ఏంటంటే, మనం చెప్పాం కదా ఇంకా ఏపీ ఎక్స్ప్రెస్ ఫలక్నామా మనల్ని ద్వారపూర్ వచ్చేదాకా ఇంకా ఓవర్టేక్ చేయలేదని. కానీ జస్ట్ ఇప్పుడు లెగ్స్ బయటకు వచ్చానంతే. ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ని అయితే యార్డ్లోకి అయితే తీసుకెళ్ళిపోయారు. జస్ట్ ఇప్పుడే షంటింగ్లోకి అయితే తీసుకెళ్ళింది. అక్కడ చూడండి, డిపార్చర్ 5:50 అయితే వేసారు, కానీ ఇప్పుడు టైం అయితే 6:10 అలా అవుతుంది. ఇంకా ట్రైన్ అయితే కదలలేదు. ఒకసారి బయటకు అయితే దిగుదాం. ఇప్పుడే బయటకు అయితే దిగాను. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే ఆగుంది. 4థ్లోకి అయితే తిరునాల్వేలి పురులియా ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది, చూపిస్తాను. ఇదిగోండి పురులియా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే ఆగుంది. ఫస్ట్ క్లియరెన్స్ దానికే ఇస్తారు. సో ఇప్పుడే మళ్ళీ ట్రైన్ అయితే దిగాను. ఏంటంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే 12728 హైదరాబాద్ డక్కన్ నాంపల్లి విశాఖపట్నం క్వీన్ గోదావరి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయ్యిందనమాట. వచ్చేస్తుంది క్వీన్ గోదావరి ఎక్స్ప్రెస్ అయితే 12728 మెగా ఆఫ్ లింక్ బీసెడ్ఏ వ్యాప్ 7 అండి. చాలా కొత్తగా అయితే ఉంది వ్యాప్ 7. 39394 విజయవాడ వ్యాప్ 7 అయితే వచ్చింది క్వీన్ గోదావరి ఎక్స్ప్రెస్కి అయితే. సో ఇందాకడైతే 5:50 అయితే వేసారు డిపార్చరు. ఇప్పుడు టైం అయితే 6:25 అవుతుంది. ట్రైన్ అయితే ఇంకా తీయలేదు. ఎందుకని ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి చాలా ఓపిక అయితే ఉండాలి. ఏంటంటే ఈ గోదావరి సూపర్ ఫాస్ట్ వెనకాలేమో దురంతో సూపర్ ఫాస్ట్ ఉంది. ఈ దురంతో సూపర్ ఫాస్ట్ వెనకాలేమో మహబూబ్ నగర్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ అయితే ఉంది. ఆ 2 ట్రైన్స్ వచ్చాక మన ట్రైన్ డిపార్చర్ అవుద్దని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చి 2 మినిట్స్ ముందు అయితే జన్మభూమి అయితే వెళ్ళిపోయింది. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి అయితే. సో ఇంకెప్పుడు తీస్తారో చూడాలి మరి ట్రైన్ని.
మొత్తానికి 1.5 అవర్ బ్రేక్ తర్వాత అయితే విశాఖపట్నం నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇందాక దురంత ఎక్స్ప్రెస్ అయితే 7th ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది. ఇంకా మహబూబ్ నగర్ విశాఖపట్నం కోసం ఆపుతాడు అనుకున్నాను, కానీ లక్కీగా మనల్ని అయితే పంపేశారు ఫస్టే. సో సన్లైట్ అయితే చాలా గట్టిగా పడుతుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా అక్కడ, అదిగోండి చూడండి ఒక డీజిల్ లోకోమోటివ్ వెళ్తుంది కదా, WDG 4D అనమాట అది. మన ట్రైన్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసిందండి విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్కి అయితే. చూడండి ఒకసారి మొత్తం అన్నీ కూడా వ్యాప్ 7 లోకోమోటివ్సే. అక్కడ మూలలో చూడండి ఒక వ్యాప్ 7 ఉంది కదా, విశాఖపట్నం వ్యాప్ 7 అది కూడా. సో నేను కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉంటాను. ఇక్కడ అన్ని లోకోస్ని ఒకసారి చూడండి మొత్తం అన్నీ కూడా వైట్ కలర్ వ్యాప్ 7 లోకోమోటివ్సే. చూస్తున్నారు కదా, మ్యాగ్నిఫైర్ వేసి మరి చూపిస్తున్నాను. ఇందాకడైతే మర్రిపాలెం దాటాకైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. ఈ లోపల సింహాచలం అయితే వచ్చేసిందండి. సింహాచలం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది మన ట్రైను. ఈ సింహాచలం రైల్వే స్టేషన్లో మనకైతే 2 minutes హాల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కొత్త వలస జంక్షన్ అనమాట. తెలిసిందే కదా సింహాచలం గురించి. సింహాచలం ఆ టెంపుల్ గురించి తెలుసుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. బాయ్ బాయ్ సింహాచలం. తెలిసిందే కదా సింహాచలం తర్వాత మనకి డైరెక్ట్ కొత్త వలస జంక్షన్లోనే మన ట్రైన్ అయితే ఆగుద్ది. ఇప్పుడు మన ట్రైన్ స్కిప్ చేయబోయే స్టేషన్ వచ్చేసి పెండుర్తి అనమాట. చూపిస్తాను ఆగండి. ట్రైన్ అయితే ఫ్లాట్ 110 km స్పీడ్లో అయితే రన్ అవుతుంది ఇప్పుడు. वन 2504 अगरतला SMT बेंगलुरु हमसफर एक्सप्रेस. వెల్కమ్ టు కొత్త వలస జంక్షన్. ఈ కొత్త వలస వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఎందుకంటే ఇక్కడ నుంచి అరకు వెళ్ళే ట్రాక్ అయితే సెపరేట్ అవుతుంది. విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే విస్టాడోమ్ ట్రైన్ అయితే ఇక్కడ నుంచే డైవర్షన్ అది తీసుకొని అరకు అయితే వెళ్తుంది అనమాట. 2 minutes హాల్టింగ్ తర్వాత అయితే మనం కొత్త వలస జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయనగరం జంక్షన్ అనమాట. నేను డైరెక్ట్గా విజయనగరం జంక్షన్ వచ్చాక కెమెరాని అయితే ఆన్ చేస్తాను. అక్కడ మన బ్రేక్ఫాస్ట్ కూడా పిక్ చేసుకోవాలి. మనమైతే విజయనగరం జంక్షన్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను, ఇడ్లీ వడ. ఇక్కడ డీజిల్ లోకోమోటివ్ ఉంది చూడండి, ఇది కూడా WDG 4D అనమాట. ఇందాక విశాఖపట్నంలో చూసిందే అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఏమో భువనేశ్వర్ న్యూ హైదరాబాద్ దగ్గర నాంపల్లి స్పెషల్ అయితే ఉంది. వెల్కమ్ టు చీపురుపల్లి రైల్వే స్టేషన్. మనం వచ్చేసి చీపురుపల్లి అయితే వచ్చేసాం. మనకి ఇక్కడ ఓన్లీ 2 minutes హాల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ చేసే లోపల చీపురుపల్లి కూడా అయితే వచ్చేసింది అనమాట. సో మనం అయితే ఇక్కడ వ్యాగ్నైన్ ట్విన్స్ని అయితే క్రాస్ అవుతున్నాం అనమాట. ఇవి అయితే ఎక్కువ ఫ్రైట్ని అయితే క్యారీ చేస్తాయి. పీడీలు ఎన్నో ఉండాలి, పీడీలు కాకుండా ఏళ్ళంటే ఎక్కువ ఉంటాయి కానీ అది చూడమ్మా కొంచెం. అండ్ మనం కూడా చీపురుపల్లి నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నాం. ఇంకా డైరెక్ట్గా నేను శ్రీకాకుళం వచ్చాక కెమెరాని అయితే ఆన్ చేస్తాను అనమాట. 20841 భువనేశ్వర్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇదైతే మనకి శ్రీకాకుళం రోడ్ దగ్గర అయితే క్రాస్ ఓవర్ అయిందనమాట. జస్ట్ అలా బయటకు వచ్చాను శ్రీకాకుళం చూపిద్దామని. ఈ లోపల వందే భారత్ అయితే వచ్చేసింది, సాఫ్రాన్ వందే భారత్.
సో ఇదేనమాట శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే. ఇది వచ్చేసి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి శ్రీకాకుళం టౌన్ వచ్చేసి ఒక 10 to 15 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా వందే భారత్ అయితే అటు సైడే ఉంది. ఇంకా సిగ్నల్ అయితే వచ్చేసినట్టు ఉంది. ఇంకా 2 ట్రైన్స్ డిపార్ట్ అయిపోతాయి, మన ట్రైన్ కూడానే. చూస్తున్నారు కదా, వందే భారత్ అయితే డిపార్ట్ అయిపోతుంది. ఇంకొంచెంసేపట్లో మనకు కూడా సిగ్నల్ వచ్చేస్తుంది. బాయ్ బాయ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. 18463 భువనేశ్వర్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ ప్రశాంతి ఎక్స్ప్రెస్. వన్ 2660 షాలిమార్ నాగర్కోయిల్ జంక్షన్ గురుదేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనమైతే పలాస రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నాం. సో నేనైతే ఫుడ్ ఆర్డర్ అయితే చేశాను అనమాట. బెరంపురంలో పిక్ చేసుకోవాలి. వెజ్ బిర్యానీ అయితే పెట్టుకున్నాము. తెలిసిందే కదా పలాస దేనికి ఫేమస్. జీడిపప్పు క్వాలిటీ గురించి అయితే ఇక్కడ ఈ పలాస చాలా ఫేమస్ అనమాట. ఎవరైనా పలాస వస్తే ఖచ్చితంగా జీడిపప్పు ప్యాకెట్ కొనుక్కొనే వెళ్ళండి. బాయ్ బాయ్ పలాస రైల్వే స్టేషన్. మనకి నెక్స్ట్ స్టాప్ అయితే సోంపేటలో అయితే ఉంటుందన్నమాట. సో మనమైతే సోంపేట రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చాం. ఈ సోంపేటలో కూడా మనకి 2 minutes హాల్ట్ అయితే ఉంటుంది. సో ట్రైన్ సోంపేటకి వచ్చింది, ఆగింది, ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇచ్చాపురంలో అయితే ఉంటుంది మనకి. ఇచ్చాపురం ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్ అనమాట. నెక్స్ట్ ఇంక ఒడిస్సాలోకి అయితే వెళ్ళిపోతాం. ఒడిస్సాలో ఫస్ట్ స్టాప్ ఏమైనా ఉందంటే బ్రహ్మపూర్ అనమాట. మనం ఫుడ్ కూడా అక్కడే పికప్ చేసుకోవాలి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ఇంటర్సిటీకి అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇప్పుడు ట్రైన్ అయితే అవుటర్లో ఉంది. ఇప్పుడు మన క్రాస్ ఓవర్ అయితే అవుద్ది అనమాట. బాయ్ బాయ్ సోంపేట రైల్వే స్టేషన్. ఇంక మనం డైరెక్ట్గా ఇచ్చాపురంలో అయితే కలుసుకుందాం. భువనేశ్వర్ విశాఖపట్నం ఇంటర్సిటీ. One 7015 భువనేశ్వర్ న్యూ సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్. సో మనం అయితే ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నాం. ఇంక ఇదే ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్. నెక్స్ట్ స్టాప్ ఇంకా ఒడిస్సాలో అయితే ఉంటుంది. చెప్పాను కదా ఇందాక ఒడిస్సాలో ఫస్ట్ స్టాప్ వచ్చేసి బ్రహ్మపూర్ అనమాట. అని నేను ఏమన్నా నిహారిక వాళ్ళు అక్కుందా అన్నాను అంతే కదా. నేను అదే సో మనం వచ్చేసి బ్రహ్మపూర్కి అయితే వచ్చేసాం అనమాట. వెల్కమ్ టు బ్రహ్మపూర్. మనకి ఇక్కడ వచ్చేసి 5 minutes హాల్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడే మన ఫుడ్ని అయితే కలెక్ట్ చేసుకున్నాం. వెజ్ బిర్యానీ అయితే పెట్టుకున్నాం అనమాట. చూపిస్తాను ఆగండి.
సో ఇదిగోండి మన వెజ్ బిర్యానీ అయితే వచ్చేసింది. చూసారు కదా, ఒక రైతా ఒక కర్రీ బిర్యానీ ప్లేట్స్ అయితే ఇచ్చారు. క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారని చెప్తాను. సో బ్రహ్మపూర్ నుంచి డిపార్చర్ చూసుకొని ఇంకా ఫుడ్ అయితే తినేస్తాను. సో మనం బ్రహ్మపూర్ నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ ఛత్రపూర్ బలగోన్ అవన్నీ చూసుకుంటూ కుర్దా రోడ్కి అయితే వెళ్తుంది. ఇంకా డైరెక్ట్గా కుర్దా రోడ్లోనే ఆన్ చేస్తాను నేను కెమెరా. ఇప్పుడైతే ఫస్ట్ అయితే తింటాను నేను. సో ఒకసారి ట్రైన్ స్టాప్స్ చెప్తాను చూడండి. తిరుపతి తర్వాత రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, బిట్రగుంట, కావలి, సింగరాయకొండ, టంగుటూరు, ఒంగోలు, వేటపాలెం, చీరాల, బాపట్ల, నిబ్రోలు, సుండూరు, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, అత్తిలి, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామలకోట, పిఠాపురం, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొండూరు, శ్రీకాకుళం రోడ్డు, తిల్లేరు, నావుపాడ, పలాస, మండాస రోడ్డు, సోంపేట, ఇచ్చాపురం, బ్రహ్మపూర్, ఛత్రపూర్, కాళీకోట్, బెలగోను, నిరకాపూర్, కుర్దా రోడ్ జంక్షన్ అండ్ పూరి స్టేషన్స్లో అయితే ఆగుతుంది ఈ ట్రైను. వెల్కమ్ టు నిరకాపూర్. మనం వచ్చేసి నిరకాపూర్కి అయితే వచ్చేసామండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి అయితే. టూ 0853 భువనేశ్వర్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో మనం కుర్దా రోడ్ అవుటర్లో అయితే ఉన్నాం. సో అటు సైడ్ దూరంగా ఒక ట్రాక్ అయితే కనిపిస్తుంది కదా, ఆ ట్రాక్ వచ్చేసి పూరి లైన్ అనమాట. మన ట్రైన్ ఇప్పుడు అటు సైడే వెళ్తుంది. మన కుర్దా రోడ్ జంక్షన్లో అయితే లోకల్ అవర్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్రాక్స్ అయితే ఇక్కడే కలుస్తాయి అనమాట. సో మనం ఎలా వస్తున్నాం కదా, ఇప్పుడు అటు సైడ్ అయితే వెళ్తాం. లోకల్ అవర్స్లో అయితే అవ్వాలి మన ట్రైన్కి. ఇక్కడ చూస్తేనేమో ఏం లోకో అయితే లేదు. సో మనకి ఇక్కడ 15 మినిట్స్ అయితే హాల్ట్ ఉంటుంది. అందుకనే మామూలుగా కొంతసేపు అయితే ఇలా దిగాను. మన ట్రైన్కి అయితే ఇక్కడ లోకల్ అవర్స్లో అయితే అవుతుంది ఇప్పుడు. సో మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17480. తిరుపతి నుంచి పూరి వెళ్ళే తిరుపతి పూరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే డైలీ ఉంటుంది. వారంలో 5 రోజులు వచ్చేసి ఇది తిరుపతి నుంచి పూరికి అయితే వెళ్తుంది. అండ్ మిగిలిన 2 రోజులు వచ్చేసి తిరుపతి నుంచి బిలాస్పూర్కి అయితే తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ కింద అయితే వెళ్తుంది. సో ఇక్కడ ఒక రెడ్ కలర్ వ్యాప్4 లోకో ఒకటి వెళ్తుంది చూడండి. ఈ లోకో అయితే మనకి పవర్ లోకో కింద అయితే వెళ్తుంది పూరి దాకా. సో మన ట్రైన్కి అయితే ఇక్కడ లోకో అటాచ్ అవుతుంది. ఇందాక చూసిన రెడ్ కలర్ వ్యాప్4 లోకోమోటివే మనకి ఇక్కడ అటాచ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ నుంచి నాన్ స్టాప్ అనమాట పూరి దాకా. సో ఆల్రెడీ ట్రైన్ అయితే 2 అవర్స్ లేట్లో అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ లోకో కప్లింగ్ అవ్వాలి, అప్పుడే మనం స్టార్ట్ అవుతాం. ఏంటంటే ఇక్కడ నుంచి పూరి దాకా స్లాగ్ టైం అయితే ఉంది ఒక 2 అవర్స్. అక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళడానికి 1/2 అవర్ సరిపోద్ది, కానీ 2 అవర్స్ అయితే స్లాగ్ టైం అయితే ఉంది. అండ్ లోకో కప్లింగ్ కూడా అయిపోయింది. ఇంకొంచెంసేపట్లో స్టార్ట్ అవుతాం. ఇక్కడ గూడ్స్ ట్రైన్ వెళ్తుంది కదా, ఇది పుష్పుల్ టెక్నాలజీ అనమాట. వెనకాల కూడా ఇంకో వ్యాగన్ ఉంది చూస్తున్నారు కదా. మొత్తానికి 15 మినిట్స్ బ్రేక్ తర్వాత మనం వచ్చేసి కుర్దా రోడ్ జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నాం. నెక్స్ట్ ఇంకా నాన్ స్టాప్ కొట్టుడే అనమాట పూరి దాకా.
బాయ్ బాయ్ కుర్దా రోడ్ జంక్షన్. సో ఇప్పుడే మళ్ళీ అవుటర్కి అయితే వచ్చాం. ఇక్కడ చూడండి ఒక వైట్ కలర్ వెబ్సైట్ లోకోమోటివ్ అయితే ఉంది కదా. ఇప్పుడు చూడండి పాంటాగ్రాఫ్ అయితే లేచింది, పవర్ అవుతుంది అనమాట. ఇంకో ట్రైన్ లోకో రౌస్లకి అయితే ఏం ట్రైన్ చూడాలి మరి. పూరి జయనగర్ ట్రైన్ అయితే వస్తుంది. ఆ ట్రైన్కి అనుకుంటున్నాను నేను ఈ ట్రైన్ లోకో రౌస్లో. సో అటు సైడ్ ఒక త్రిబుల్ ఎలక్ట్రిక్ లైన్ చూసారు కదా, ఆ లైన్ వచ్చేసి విశాఖపట్నం అయితే వెళ్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న లైన్ అయితే పూరి అనమాట. ఇంక పూరీలకు మొత్తం డెడ్ ఎండ్ అనమాట. ఈ ట్రైన్ ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్. సో మనకు ఒక నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది కుర్దా రోడ్కి పూరి మధ్యలో. పూరి టు జయనగర్ ఎక్స్ప్రెస్. Just a light tap, you can tell whether there's internal rot, termite damage, or moisture erosion just by sound and feel. Once he finds a weak spot, he marks it with a flag and carefully inspects dry spots with an extension. A true craftsman can tell the Neha, this watch is for you. You'll wear it all the time. And thank you, Mom. Neha, that's my watch. Give it back. No, it's mine. Mom gifted it to me. Neha, honestly, this watch belongs to Tia. Give it to her. After school. Neha, where's your watch? సో అటు సైడ్ అయితే ఒక ట్రాక్ వస్తుంది కదా, ఆ ట్రాక్ ఏంటంటే కుర్దా రోడ్ బైపాస్ అనమాట. కుర్దా రోడ్ వెళ్ళకుండా లోకో రివర్సల్ కూడా చేసుకోకుండా పూరి వచ్చే లైన్ అనమాట అది. అదైతే ఇక్కడ కలుస్తుంది ఆ లైన్. మోస్ట్లీ అది గూడ్స్ ట్రైన్స్కి అయితే యూజ్ చేస్తారనుకుంటా. ఎందుకంటే నాకు తెలిసిన ప్రతి ట్రైన్ పూరికి వచ్చే కుర్దా రోడ్లో లోకో రివర్సల్ చేసుకుని వెళ్తుంది. సో మనల్ని పూరి అవుటర్లో అయితే ఆపేశారు. ఇక్కడ ట్రైన్ క్రాసర్ అవుతుంది కదా, పూరి నుంచి బంగ్రిపోసి వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. మొత్తానికి 20 minutes అవుటర్లో బ్రేక్ తర్వాత స్టార్ట్ అయిందండి మన ట్రైన్. ఇంక డైరెక్ట్ పూరిలోనే ఆగుద్ది. పూరిలోకి ఆగాక ఇంకో 2 hours బ్రేక్లో మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తుంది తిరుపతికి. సో పూరి అవుటర్లో అయితే చూస్తున్నారు కదా, ఒక రెడ్ కలర్ బ్యాక్ 4 లోకోమోటివ్ ఉంది. ఆ లోకో ఇప్పుడు ఈ ట్రైన్కి అయితే వస్తుంది. ఏంటంటే ఇప్పుడు పూరి నుంచి ఇంకా ఈ ట్రైన్ అయితే సర్వీస్ చేసి మళ్ళీ వెనక్కి అయితే పంపుతారు తిరుపతి రిటర్న్ ట్రిప్కి. ఆ లోకో అయితే ఇప్పుడు కుర్దా రోడ్ దాకా తీసుకెళ్తుంది ఈ ట్రైన్ని. కుర్దా రోడ్లో లోకో రివర్సల్ అవుద్ది కదా, మరి అప్పుడు ఏం లోకో వేస్తారో తెలీదు. మొత్తానికి పూరి అయితే వచ్చేసామండి, ప్లాట్ఫామ్ నెంబర్ 5. ఇటు సైడ్ ఏమో పూరి నుంచి అహ్మదాబాద్ వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. సో మీకైతే లాస్ట్ ఒక్కసారి అయితే మన లోకోని అయితే ఒకసారి చూపించేసి ఇంక వీడియోని అయితే ఎండ్ చేస్తాను. సో ఒకసారి ఫ్రంట్కి అయితే వచ్చి లోకోని అయితే చూద్దాం. అదిగోండి మన వ్యాప్ 4 లోకో అయితే. ఇది వచ్చేసి విశాఖపట్నం నుంచి అయితే తీసుకొచ్చింది ఈ లోకో. అదిగోండి పూరి తిరుపతి బిలాస్పూర్. ఇంకొంతసేపట్లో ఇది రిటర్న్ ట్రిప్ని అయితే స్టార్ట్ చేసేస్తుంది. ఇప్పుడు టైం 4:30 అవుతుంది. అటు సైడ్ ఇటార్సీ వ్యాప్ 7 అయితే ఉంది, చూపిస్తాను ఆగండి. అదిగోండి 37063 అనమాట. ఇటార్సీ వ్యాప్ 7 అయితే వచ్చింది అహ్మదాబాద్ పూరి ఎక్స్ప్రెస్కి అయితే. ఇంకా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నగర్ వ్యాప్ 4 అయితే వచ్చింది మన ట్రైన్కి. సో పూరి నుంచి అయితే చాలా ట్రైన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ చాలా లోకోస్ కూడా ఉంటాయి. సో ఇటు సైడ్ అయితే డిడియు వ్యాప్ 4 అయితే ఉంది. అటు సైడ్ ఏమో విశాఖపట్నం వ్యాప్ 7 అయితే ఉంది అటు సైడు. అండ్ ఇటు సైడ్ ఏమో ఇటార్సీ వ్యాప్ 7 అయితే ఉంది. అండ్ అటు సైడ్ అయితే మెమూ ట్రైన్ అయితే ఉంది.
పూరి నుంచి దసపల్లా మేము అంట. అండ్ చివరి చూడండి బ్లూ కలర్ వ్యాగ్ 7 లోకి కూడా ఉంది. అటు సైడ్ అయితే మొత్తం డెడ్ ఎండ్ అనమాట. చూపిస్తాను ఆగండి. సో అదిగోండి అటు సైడ్ అయితే మన ట్రైన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ చూసారు కదా, ఈ పాయింట్లోకి అయితే ఈ ఇంజన్ అయితే వచ్చి ఇక్కడ లోకో రివర్సల్ అయితే చేసుకుంటుంది. ఇది కూడా డెడ్ ఎండ్ పాయింట్ అయితే. ఇంక నేనైతే వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.